వరల్డ్ టెలికమ్యూనికేషన్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ 2025 జరిగింది. మరి జరిగినటువంటి ప్రాంతం ఏదో మనం తెలుసుకోవాలి. జరిగినటువంటి ప్రాంతం అజర్బైజాన్ దేశంలో ఉన్నటువంటి బాకు అనేటువంటి ఒక నగరంలో జరగటం జరిగింది. మరి ఇది ఏ రోజున జరిగింది అన్నప్పుడు 28 నవంబర్ తేదీన జరగటం జరిగింది. మరి దీని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? కారణం ఏంటి అంటే, ఈ టెలికమ్యూనికేషన్కి సంబంధించి వరల్డ్ టెలికమ్యూనికేషన్ ఆర్గనైజేషన్లో మన భారతదేశ భాగస్వామిగా ఉంది కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. దానితో పాటు ఇంకొక అంశం ఏంటి అంటే, ఈ వరల్డ్ టెలికమ్యూనికేషన్ సంబంధించినటువంటి కార్పొరేషన్ ఏదైతే ఉందో, దీనిలో మన భారతదేశం వైస్ చైర్మన్గా వైస్ చైర్గా ఉండటం జరిగింది. కాబట్టి ఇది మన భారతదేశానికి ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ వరల్డ్ టెలికమ్యూనికేషన్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్లో ఏ అంశాలకు సంబంధించి వీరు డిస్కస్ చేశారు లేదా ఫోకస్ చేసినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏవి అంటే, ఒకటి ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ అంటే కొత్తకు సంబంధించినటువంటి కొత్త టెక్నాలజీని డెవలప్ చేయడం, కొత్త అంశాలను వెలుగులోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం అన్నమాట. దాంతోపాటు సైబర్ సెక్యూరిటీ ఇటీవల మనం చూస్తూ ఉన్నాం, వివిధ రకాలైనటువంటి సైబర్ మోసాలు జరుగుతూ ఉన్నాయి. మరి అటువంటి సైబర్ మోసాలు జరగకుండా ఉండాలి అంటే ఉన్నటువంటి టెక్నాలజీని ఏ విధంగా మనం పటిష్టపరచాలి, ఏ విధంగా రెసిలియంట్ స్ట్రాంగ్ టెక్నాలజీని డెవలప్ చేయాలి అనేటువంటి అంశాలపైన వీరు ఫోకస్ చేయటం జరిగింది. దానితో పాటు 6G సిక్స్త్ జనరేషన్ని డెవలప్ చేయటం, దాంతోపాటు వివిధ దేశాలను 6G సిక్స్త్ జనరేషన్ యొక్క సేవలను వినియోగించుకోవడానికి సిద్ధత చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా వీరు ఫోకస్ చేసి డిస్కషన్ చేయడం జరిగింది. మరి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, భారతదేశం వ్యాప్తంగా కూడా 5th జనరేషన్ లేదా 5G+ సేవలను అందిస్తూ ఉన్నారు వివిధ టెలికమ్యూనికేషన్స్ వారు. ఫర్దర్ రాబోయేటువంటి సంవత్సర కాలంలో ఇక 6Gని కూడా 6th జనరేషన్ కూడా భారతదేశంలో ఆ సేవలను తీసుకురావడం, ప్రజలకు ఆ టెక్నాలజీని అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా మరింత టెక్నాలజీని డెవలప్ చేయడం, మరింత టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ యొక్క సేవలను వినియోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఇటువంటి కాన్ఫరెన్స్ అనేటువంటి దాన్ని నిర్వహించడం జరిగింది. దీనిలో మన భారతదేశం వైస్ చైర్గా ఉండటం జరిగింది.